అసలేంటి ఈ ఇంటర్పోల్ కౌన్సిల్ ఏంటి? మీకు అవార్డ్ వచ్చింది కదా! ఆ అవార్డ్ ఏంటి? ఏంటి అసలు ఇంటర్పోల్ కౌన్సిల్‌లో మీరు ప్రెజెంట్ చేసిందేంటి? సో, అక్కడ నేను ప్రెజెంట్ చేసిందేంటంటే మన కంట్రీలో అంటే ఉమెన్ ట్రాఫికింగ్, మైగ్రేషన్ స్మగ్లింగ్ ఎలా అయితుంది? సో, అవుతే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎలాంటి పాలిసీస్ తెచ్చింది? సో, ఆ పాలిసీస్ వల్ల ఎన్ని కేసెస్ సాల్వ్ అయ్యాయి? సో, అసలు మన కంట్రీ థీమ్ ఏంటి దీనిపైన, ఈ టాపిక్ పైన? లైక్ అలా జరగకుండా ఉండడానికి ఏం చేస్తుంది? సో, అవన్నిటి గురించి మన ఇండియాలో జరుగుతున్న ప్రతి ఒక్కటి నేను అక్కడ ప్రజెంట్ చేశాను. ఓకే. ఏమేం ప్రెజెంట్ చేశారు? మాకు కొన్ని చెప్పగలుగుతారా? సో, యాక్చువల్లీ ఏంటంటే అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21A. సో 21 ఏం చెప్తుందంటే మన ఉమెన్ ట్రాఫికింగ్ ఉండొద్దు. ఇఫ్ ఉంటే ఇలాంటి కేసెస్ అండ్ ఇలాంటి ఫైల్స్ అవుతాయి, కేసెస్ అవుతాయి, ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటారని చెప్పింది. మీరిప్పుడు ఐఐటి బాసర్లో చదువుతున్నారు. ఇంత చిన్న ఏజ్లో మీకెందుకు అంత పెద్ద థాట్ వచ్చింది? అక్కడికి వెళ్ళాలి, నేను ఇంటర్పోల్లో కౌన్సిల్లో నేను ప్రజెంట్ చేయాలి అని ఎందుకు అట్లాంటి పెద్ద థాట్ వచ్చింది మీకు? ఇట్స్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, చిన్నప్పటి నుంచి నేను ఉండే మైండ్ సెట్తో అలా. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? సో మమ్మీ ఇంట్లో ఉంటుంది, హౌస్ వైఫ్. డాడీ ఆర్మీ రిటైర్డ్, ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది. మీరు అన్ని దేశాల గురించి తెలుసుకున్నారు కదా, అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రజెంట్ చేసేది అదంతా చూసి తెలుసుకున్నారు కదా, మన దేశం ఏ స్థానంలో ఉందంటారు? సో ఇయర్ వైజ్గా మన ప్లేసెస్ మారుతూ ఉంటాయి. అవి ఎలా మారుతూ ఉంటాయంటే కొన్ని కేసెస్ ఇప్పుడు నార్మల్గా మన ఇంటర్నల్గా ఒక చిన్న మన డిస్ట్రిక్టే చూసుకుందాం, మన ముందు తప్పు జరుగుద్ది. ట్రాఫికింగ్ ఆగడానికి ఏం చేయాలి మరి? బేసిక్గా మనకు పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నవి అక్కడ వరకే ఉండిపోతున్నాయి కానీ ఎవరికి తెలియట్లేవు కదా. మీరు కౌన్సిల్లో ప్రజెంట్ చేయడానికి ఎన్ని టాపిక్స్ తీసుకున్నారు మన దేశం నుండి? నేను ఒక కేసు చెప్తాను, క్రైమ్ ట్రాఫికింగ్ అని. సో క్రైమ్ ట్రాఫికింగ్ రియల్గా నేను నా పర్సనల్గా చూస్తే చాలామంది ప్రతి అమ్మాయి ఫేస్ అవుతున్న ప్రాబ్లం. ఏ దేశంలో ఎక్కువ ఉమెన్ ట్రాఫికింగ్ ఉంది? సో ఉమెన్ ట్రాఫికింగ్ బయట కంట్రీస్లలో నాకు తెలిసి ఏషియన్ కంట్రీస్లలో ఎక్కువ, రష్యన్ కంట్రీస్, అడ్దిక్కు యూరోపియన్ కంట్రీస్లో కొన్ని ఉంటాయి, కేసెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఎందుకు అలా అంటే ఇప్పుడు మన దాంట్లో సెక్స్ వర్కర్స్ కానీ ప్రాస్టిట్యూషన్ కానీ ఇవన్నీ ఇల్లీగల్ మన దగ్గర, వాళ్ళ దగ్గర లీగల్ అయి ఉంటాయి. సో అలా లీగల్ అయిపోవడం వల్ల మిస్యూజ్ చేసుకుంటున్నారు. అలా మిస్యూజ్ చేసుకోవడం వల్ల కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి. అంటే మీరు మీ ఉద్దేశంలో ఇల్లీగల్ ఉండడం బెటరా, లీగల్ అవ్వడం బెటరా? నా పరంగా చెప్పాలంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ట్రెడిషన్, వాల్యూస్ అవన్నీ. మన తెలంగాణలో ఇల్లీగల్ ఉండడమే బెటర్. అంటే ఎట్లా మీ ఉద్దేశంలో? మనం ఇక్కడ రేప్స్ జరుగుతున్నాయి, ఇక్కడ అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎకనామికల్గా ఇండిపెండెంట్గా ఉందామని ముందుకు పోయిన అమ్మాయిలను కూడా వద్దు, సమాజం బాగాలేదు అని చెప్పి వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు ఎట్లా అంటున్నారు? బయట కంట్రీస్తో పోల్చుకుంటే అక్కడ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ అంత డిఫరెంట్గా ఉంటుంది. దీనివల్లనే కదా నువ్వు తప్పు చేసేది తప్పు అని చెప్పి చిన్నప్పటి నుండి మనల్ని ఇంట్లో అమ్మాయి బయటికి వెళ్ళొద్దు, అమ్మాయి ఇంట్లోనే ఉండాలా అని పెంచే పేరెంట్స్ ఉంటారు కదా. అమ్మాయి బయటికి వెళ్తే రేపులు జరుగుతున్నాయి అని చెప్పి పెంచే పేరెంట్స్ ఉంటారు కదా, మరి వాళ్ళకేం చెప్తారు? అండ్ నేను నా చిన్నప్పటి నుంచి పోల్చుకుంటే మా మమ్మీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకప్పుడు నిజంగా అలానే ఉండేది. అమ్మాయిలు బయటికి వెళ్ళొద్దు, అమ్మాయిలు జాబ్ చేయొద్దు, ఏ చేయొద్దు అని చెప్పేసి. రాను జనరేషన్ మారుతున్న కొద్దీ చేస్తే ఏమవుతుంది, అయితే అవుతుంది, చూసుకుందాం అనే పేరెంట్స్ కూడా ఉన్నారు కదా. మీరేం నేర్చుకున్నారు ఆ కౌన్సిల్ తర్వాత? అంటే పర్సనల్గా అసలు ఖచ్చితంగా పోయింది వర్క్ అని చెప్పి మీరేం నేర్చుకున్నారు? నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నిజంగా నాకేం తెలియదు.
ప్రపంచంలో అన్ని దేశాలు కలిసి జరుపుకునేది ఇంటర్పోల్ కౌన్సిల్. ఆ కౌన్సిల్లో హానరబుల్ అవార్డు అందుకున్నారు లహరి గారు. ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు ఆ అవార్డు ఏంది, దాంతో దేశానికి ఏంటి సంబంధం, ఇట్లాంటివన్నీ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మిమ్మల్ని కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత ఫార్వర్డ్గా ఉండాలి అని మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు అనిపిస్తుంది. అసలేంటి ఈ ఇంటర్పోల్ కౌన్సిల్ ఏంటి? మీకు అవార్డు వచ్చింది కదా, ఆ అవార్డు ఏంటి? సో ఇంటర్పోల్ కౌన్సిల్ ఇది క్రైమ్ సంబంధించిన ఉమెన్ ట్రాఫికింగ్ కానీ క్రైమ్ ట్రాఫికింగ్ కానీ సో మైనర్స్ కానీ ఇలా ట్రాఫికింగ్లో ఉమెన్ కాకుండా ప్రతి ఒక్కరు మైగ్రేషన్ స్మగ్లింగ్ సో ఇలా ఎవరైతే సఫర్ అవుతున్నారో నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా బట్ ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి సో వీటికి ఒక కౌన్సిల్ ఉంటుంది ప్రతి కంట్రీకి సెంట్రల్ లెవెల్లో. సో మన ఇండియాకి ఢిల్లీలో ఉంది ఎన్సిబి అని. ఓకే, ఏంటి అసలు ఇంటర్పోల్ కౌన్సిల్లో మీరు ప్రజెంట్ చేసింది ఏంటి? సో అక్కడ నేను ప్రజెంట్ చేసింది ఏంటంటే లైక్ మన కంట్రీలో అంటే ఉమెన్ ట్రాఫికింగ్ మైగ్రేషన్ స్మగ్లింగ్ ఎలా అవుతుంది, సో అవుతే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎలాంటి పాలసీస్ తెచ్చింది, సో ఆ పాలసీస్ వల్ల ఎన్ని కేసెస్ సాల్వ్ అయ్యాయి, సో అసలు మన కంట్రీ థీమ్ ఏంటి దీనిపైన ఈ టాపిక్ పైన లైక్ అలా జరగకుండా ఉండడానికి ఏం చేస్తుంది, సో అవన్నిటి గురించి మన ఇండియాలో ఇండియాలో జరుగుతున్న ప్రతి ఒక్కటి నేను అక్కడ ప్రజెంట్ చేశాను. ఓకే, ఏమేమి ప్రజెంట్ చేశారు, మాకు కొన్ని చెప్పగలుగుతారా? సో యాక్చువల్లీ ఏంటంటే అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21A సో 21 ఏం చెప్తుంది అంటే మన ఉమెన్ ట్రాఫికింగ్ ఉండొద్దు, ఇఫ్ ఉంటే ఇలాంటి కేసెస్ అండ్ ఇలాంటి ఫైల్స్ అవుతాయి, కేసెస్ అవుతాయి, ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటారని చెప్పింది కాన్స్టిట్యూషన్ రూల్లో. సో వెన్ ఇట్ కమ్స్ టు ద స్టేట్, మన తెలంగాణ స్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మన తెలంగాణలో ఉమెన్ ట్రాఫికింగ్ ఒక వింగ్ ఉంది. సో ఆ వింగ్ ఏం చేస్తుంది, ఉమెన్ ట్రాఫికింగ్ అవ్వకుండా ఇలాంటి డైల్ నెంబర్స్ చేస్తే మేము కాపాడతాం అన్నట్టు లైక్ ప్రతి ఒక్కటి ప్రివెన్షన్గా మనకి ప్రొటెక్షన్గా ఉండడానికి ప్రతి స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఉమెన్ ట్రాఫికింగ్ అని కాకుండా లైక్ మైనర్స్ కానీ క్రైమ్ ట్రాఫికింగ్ కానీ లైక్ మన డ్రగ్స్కి స్మగ్లింగ్ కానీ అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, సో అలా ఎలా ఎఫెక్ట్ అవ్వకుండా ప్రతి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చేస్తున్నాయి, ఎలాంటి పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అకార్డింగ్ టు ద సెంట్రల్ వైజ్ ఆర్ అకార్డింగ్ టు ద స్టేట్ వైజ్. మీరు ఇప్పుడు ఐఐటి బాసర్లో చదువుతున్నారు. ఇంత చిన్న ఏజ్లో మీకెందుకు అంత పెద్ద థాట్ వచ్చింది, అక్కడికి వెళ్ళాలి, నేను ఇంటర్పోల్లో కౌన్సిల్లో నేను ప్రజెంట్ చేయాలి అని ఎందుకు అట్లాంటి పెద్ద థాట్ వచ్చింది మీకు? ఇట్స్ మై లైక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, లైక్ చిన్నప్పటి నుంచి లైక్ నేను ఉండే మైండ్ సెట్తో అలా. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? సో మమ్మీ ఇంట్లో ఉంటుంది, హౌస్ వైఫ్, డాడీ ఆర్మీ రిటైర్డ్, ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు. అండ్ నాకు తమ్ముడు నేను ఇద్దరం IIIT కాలేజ్లో చదువుకుంటున్నాం. ఎక్కడ మీది ఊరు? మాది సిద్దిపేట, తడకపల్లి అనే ఊరు. సో అక్కడ నుంచి మేము సిద్దిపేటలో నేను స్కూలింగ్ చేసి తర్వాత 10th నా గజ్వేల్లో చేశాను అండ్ నా గ్రాడ్యుయేషన్ ఇంటర్ IIIT బాసర్లో చేశాను. ఓకే, అసలు అదే అడిగాను కదా, అసలు ఇంత చిన్న ఏజ్లో ఎందుకు అంత పెద్ద థాట్ వచ్చింది మీకు? లైక్ డాడీ ఆర్మీ నన్ను చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్గా ఉండాలి, ఉమెన్ అంటే స్ట్రాంగ్గా ఉండాలి, బయట చాలా కేసెస్ అవుతాయి ఇలా, నేను ఎన్నో స్టేట్స్ చూశాను, చాలా జరుగుతాయి, సో వాటికి ప్రివెన్షన్గా ధైర్యంగా ఉండాలి, ఇలా ఉంటే లైక్ నువ్వు ఇలా ఇంపాక్ట్ అవుతావు, నువ్వు ఇలా గట్టిగా ఉంటేనే నువ్వు ఏదైనా సాధిస్తావు అని ఆ ధైర్యం నాకు చిన్నప్పటి నుంచి చేశారు. నేను చిన్నప్పటి కరాటే నేర్చుకున్నాను అండ్ ఇలా ఈ ఫీల్డ్స్లోకి వెళ్ళా కొద్దీ మనకు అనిపిస్తుంది బర్డెన్, అమ్మాయి చెయ్యొద్దు, ఇవన్నీ అవసరమా అంటారు, కానీ లైక్ ఇవన్నిట్లలో ఉంటేనే ఉమెన్ స్ట్రాంగ్ అవుతారు, లైక్ అన్ని మేనేజింగ్ చేయగలుగుతారు. లైక్ ఆ ఫీల్డ్లో వెళ్ళిన కొద్దీ మనం కొత్త నేర్చుకుంటాం, ఎక్స్పీరియన్స్ అవుతాం, ఈవెన్ అది పాజిటివ్ వేలో కానీ నెగిటివ్ వేలో కానీ, నెగిటివ్ నుంచి మనం పాజిటివ్ కన్వర్ట్ చేసుకోవచ్చు, దానిలో కొత్త లెసన్స్తో మనం బ్రేవ్గా అవ్వచ్చు ఇంకా. సో అలా నేను చాలా నెగిటివ్ వేలో వెళ్ళాను, పాజిటివ్ వేలో వెళ్ళాను, విచ్ బికేమ్స్ మై పర్సనాలిటీ డెవలప్మెంట్స్ ఇన్ స్ట్రాంగ్ వే. ఉమెన్ ట్రాఫికింగ్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది. మీరు అన్ని దేశాల గురించి తెలుసుకున్నారు కదా, అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రజెంట్ చేసేది అదంతా చూసి తెలుసుకున్నారు కదా, మన దేశం ఏ స్థానంలో ఉందంటారు? సో ఇయర్ వైజ్గా మన ప్లేసెస్ మారుతూ ఉంటాయి. అవి ఎలా మారుతూ ఉంటాయంటే కొన్ని కేసెస్ ఇప్పుడు నార్మల్గా మన ఇంటర్నల్గా ఒక చిన్న మన డిస్ట్రిక్టే చూసుకుందాం, మన ముందు తప్పు జరుగుద్ది,
తప్పు జరిగినాక పోలీస్ స్టేషన్ దాకా వెళ్తాం. కొన్ని ఏమైపోతాయంటే కరప్షన్ వల్ల అక్కడికే ఆగిపోయి కేసెస్ ఫైల్ అవ్వవు. కేసెస్ ఫైల్ అయ్యి సాల్వ్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. సో అలానే మన ప్లేస్ ఎక్కడో చెప్పడం కన్నా ఎంతవరకు సాల్వ్ అవుతున్నాయి కేసెస్, ఎంతవరకు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, ఆ రిజిస్టర్ అయిన కేసెస్ నిజంగా సాల్వ్ అవుతున్నాయా లేవా, సో వీటిని బట్టి మనకి తీసుకుంది బెటర్ కదా. లైక్ వాళ్ళెవరో లైక్ కేసెస్ అయినా కాకపోయినా అదే చూస్తారు, బట్ ఇంటర్నల్గా మనకు తెలిసి ఉంటుంది అది. సో కంపేరింగ్ టు మై ఒపీనియన్, నేను అది వాళ్ళ లీడింగ్ బోర్డ్ పెట్టినా నేను చూసుకోను. బికాజ్ కరప్షన్స్ అవుతాయి, ఇల్లీగల్ ఉంటాయి, లీగల్గా ఉంటాయి, కేసెస్ కేసెస్ ఫైల్ అయ్యి సాల్వ్ అయిన కేసెస్ కూడా ఉంటాయి. సో నేను అది చూస్తాను. సో వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ఇండియా ఫ్రమ్ 2011 బ్యాక్ అరౌండ్ 14 years బ్యాక్, సో అప్పటి నుంచి ప్రతి ఇయర్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ సాల్వ్ చేసుకుంటూ వస్తుంది మన గవర్నమెంట్. విచ్ పాలసీస్ లైక్ ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్లో ఉండడం అండ్ రైట్ టు లిబర్టీ, సో ఇలాంటి ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్ మన ప్రతి ఆర్టికల్ని మనం ఫాలో అవుతాం పక్కా. అది ఇఫ్ అది అగెనిస్ట్గా ఉంటే ఏం చేస్తున్నాం, సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నాం. సో అలానే సుప్రీంకోర్టు మన గవర్నమెంట్ చాలా మంచి మంచి పాలసీస్ అండ్ సిబిఐ ఇవన్నీ కొత్త పాలసీస్, కొత్త యాక్ట్స్ తెప్పించు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇస్తుంది. లైక్ ఉమెన్ ట్రాఫికింగ్ అవ్వద్దు, అవుతే ఇలాంటి యాక్షన్స్ అవుతాయి, సో ఇలాంటివి చెయ్యొద్దు. చిన్న పిల్లల కానుంచే వాళ్ళు టీచ్ చేస్తున్నారు, అవేర్నెస్ తెప్పిస్తున్నారు. సో యూతే బిగ్ పిల్లర్ కాబట్టి వాళ్ళకు నేర్పిస్తున్నారు. విమెన్ ట్రాఫికింగ్ ఆగడానికి ఏం చేయాలి మరి? బేసిక్గా మనకు పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నవి అక్కడ వరకే ఉండిపోతున్నాయి కానీ ఎవరికి తెలియట్లేవు కదా. సో నాకు కూడా రీసెంట్గా తెలిసాయి. సో అవి తెలవాలంటే ఏం చేయాలి, లైక్ మనం చదువుకుంటున్నాం అకాడమిక్స్, సో అక్కడ వరకే అయిపోతుంది. సో వాటితో పాటు మనకి ఎక్స్టర్నల్ నాలెడ్జ్ కావాలంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తే జీకే అంటే మనం చదువుకోం కదా. సో ఎగ్జామ్స్ అప్పుడే మనం చదువుకుంటున్నాము, కాంపిటేటివ్ ఎగ్జామ్లో చదువుకున్నాం, అప్పుడే మనకు తెలిసి వస్తుంది ఓ ఇలా ఉంటాయా నిజంగా అని చెప్పేసి. సో ఇలాంటి ఎడ్యుకేషన్ కూడా, ఇలాంటి పాలసీస్ కూడా లైక్ ఏం చేశారో ఇవి మనకి లైక్ ఎడ్యుకేషన్లో కొంచెం ఒక పార్ట్, నాట్ ఏ మేజర్ పార్ట్, చిన్న పార్ట్లుగానే ఇంక్లూడ్ అవుతే దే మే నో లైక్ ఇలా ఉంటాయి, ఇలా చెయ్యొద్దు అని చెప్పేసి. దానివల్ల మనం కొంచెం అని ఆపొచ్చు కదా. మీరు కౌన్సిల్లో ప్రజెంట్ చేయడానికి ఎన్ని టాపిక్స్ తీసుకున్నారు మన దేశం నుండి? నేను ఒక కేసు చెప్తాను, క్రైమ్ ట్రాఫికింగ్ అని. సో క్రైమ్ ట్రాఫికింగ్ రియల్గా నేను నా పర్సనల్గా చూస్తే చాలామంది ప్రతి అమ్మాయి ఫేస్ అవుతున్న ప్రాబ్లం అది. వాళ్ళు ఎందుకు అమ్మాయిని టార్గెట్ చేస్తారో తెలియదు కానీ ఈవెన్ బాయ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు కొన్ని, లైక్ మనీ పరంగా. వెన్ ఇట్ కమ్స్ టు ద గర్ల్స్ది వేరేలా చేస్తున్నారు, లైక్ మార్ఫీ చేయడము, సెక్స్ పరంగానో ఎలాంటి ప్రతి దాంట్లో పర్సనల్ లైఫ్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు అమ్మాయిని ఏం చేస్తున్నారంటే మెంటల్గా టార్చర్ చేస్తున్నారు ఆ క్రైమ్ ట్రాఫికింగ్ వల్ల. ఎగ్జాంపుల్ లైక్ ఫొటోస్ పంపించడం, నువ్వు వీళ్ళ నెంబర్ ఇవ్వకపోతే నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పేస్తాను, నీ పర్సనల్ లైఫ్లో ఉన్న అఫైర్స్ కానీ రిలేషన్స్ కానీ మీ ఇంట్లో చెప్పేస్తాను, అలా చాలా అవుతున్నాయి కేసెస్. దానివల్ల అమ్మాయిలు బాగా ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళంతలో వాళ్ళు నా లైఫ్ ఇక్కడికే అయిపోయింది, ఎవడో చేసిన తప్పుకి నేను ఎఫెక్ట్ అవుతున్నా అని చాలామంది సూసైడ్ చేసుకోవడం, వాళ్ళు మెంటల్గా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం, సక్సెస్ అవ్వకపోవడం, ఇలా చాలామంది కేసెస్ చూస్తున్నాం కదా. దానివల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోతుంది కదా క్రైమ్ ట్రాఫికింగ్. ఎవరైతే అబ్బాయి అమ్మాయి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ వల్ల వాళ్ళు బాగానే ఉంటారు, మనం ఎఫెక్ట్ అవుతున్నాం ఏం చేయని తప్పుకి. సో ప్రతి అమ్మాయికి చెప్పాల్సింది ఇదే నేను, లైక్ అలాంటి కేసెస్లో ఏ అమ్మాయి ఇరిగినా లైక్ డోంట్ స్టెప్ బ్యాక్, వీఆర్ ప్రౌడ్ అండ్ ఎనఫ్ విత్ స్ట్రాంగ్, మనం ఏది తలుచుకున్నా చేయగలుగుతాం. లైక్ ఏదో చిన్నది వచ్చినంత మాత్రాన మనం వీక్ కాము అండ్ మనం లూజర్స్ కాము. లైక్ అలాంటివి వచ్చినా కానీ మనకి ఎదుర్కొనే శక్తి మనకు ఉండాలి. నేను ప్రతి అమ్మాయికి చెప్పాల్సింది. ఓకే, మీరు అక్కడ ప్రజెంట్ చేసిన దాంట్లో మెయిన్గా ఇదేనా? నేను ఇది ఫస్ట్ మెయిన్ చెప్పాను. అండ్ మైనర్ ట్రాఫికింగ్ గురించి చెప్పాను. మైనర్ ట్రాఫికింగ్ అంటే లైక్ చిన్నపిల్లలు, లైక్ చిన్నపిల్లల ఏజ్ వాళ్ళది ఎంత అని చెప్పలేము, టీనేజర్స్ బిలో కావచ్చు, లైక్ స్కూలింగ్ కావచ్చు, ఎవరిదైనా చెప్పేసి. ఈవెన్ వాళ్ళు కూడా అడిక్ట్ అయిపోతున్నారు కదా వీటికి. ఏదో అది అట్రాక్షనా లేకపోతే వాళ్ళ మైండ్ అలా అయిపోతుందా లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారో తెలియదు కానీ దానివల్ల కూడా ఇంటర్నల్గా వాళ్ళు ఎఫెక్ట్ అవ్వడం కాక చిన్నపిల్లల కాడ నుంచి ఇప్పుడు ఆ ఏజ్లోనే అలా ఉండిపోతే వెన్ ఇట్ కమ్స్ టు ద అడాలసెన్స్
అంటే టీనేజర్స్ దాటిపోయి 20స్కి వస్తే వాళ్ళు ఎలా అయిపోతారు? సో అది బేసిక్గా మన స్కూలింగ్లో కానీ మన ఇంట్లో కానీ సో ప్రతి ఒక్కరు లైక్ అవేర్నెస్ ఇస్తూ ఇలా కాదు అని ఆ ఎడ్యుకేషన్ గురించి కూడా లైక్ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్తోని బేసిక్ సెన్స్ ఇవన్నీ మనకు చెప్దామనుకో, వాళ్ళకి చెప్తే దే విల్ అవాయిడ్. వాళ్ళు భయపడడం స్టార్ట్ చేసే పక్కన పెట్టేస్తారు కదా. సో అలా నేను మైనర్ ట్రాఫికింగ్ అండ్ క్రైమ్ ట్రాఫికింగ్ని ఎక్కువ చూసాను. అది లైక్ బేసిక్గా అందరూ సఫర్ అవుతున్న ప్రాబ్లం అని చెప్పేసి నేను అది హైలైట్ చేసి మాట్లాడాను అక్కడ. ఓకే. ఇప్పుడు భారతదేశంలో మహిళలు, వేరే దేశంలో మహిళలు ఇక్కడ ఇండిపెండెంట్గా ఉండడం చాలా కష్టం. అమ్మాయిలు బయటికి రావాలి అని చెప్పి ఇప్పటికీ మనం అనుకుంటూనే ఉన్నాం. కొంతమంది వచ్చారనుకుందాం, ఈ జనరేషన్ వాళ్ళు వస్తున్నారు అనుకున్నాం. కానీ వేరే కొన్ని రాష్ట్రాలకు వెళ్తే అట్లుండదు. మన నార్త్ సైడ్ వెళ్తే మొత్తం వేరుగా ఉంటుంది. అక్కడ రేప్స్ జరిగినా కేసెస్ అవ్వవు, కేసు చేసినా కూడా పోలీసులు పట్టించుకోరు. ఇట్లాంటివి మనం చాలా చూసినాం. అసలు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి మన నార్త్ సైడ్? మన ఇండియాలో టాప్ 5 ప్లేస్ మన తెలంగాణలో ఉంటుంది ఉమెన్ ట్రాఫికింగ్. వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ప్లేస్, కర్ణాటక ఇలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడ ఎందుకు అవుతుందంటే నార్త్లో మనం చూడొచ్చు టాలెంటెడ్ పీపుల్స్ ఉంటారు, IAS IPS వీళ్ళందరూ ఉంటారు. వెన్ ఇట్ కమ్స్ టు ద సౌత్ ఎక్కువ కల్చర్ వీటిని ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాయి, థిక్స్ అండ్ వాల్యూస్ పాటిస్తుంది. సో అక్కడ ఎందుకు జరుగుతుంది అంటే మైగ్రేషన్ మనం చూడొచ్చు. లైక్ నార్త్ పీపుల్ ఎక్కువ మన దిక్కు వస్తారు, లైక్ జాబ్స్ చేయడానికైనా ఎక్కడికైనా. సో ఇండియా లెవెల్లో మైగ్రేషన్ జాబ్స్ పర్పస్ వాళ్ళ ఫ్యామిలీ డిపెండెంట్ పర్సన్ అలా జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడే ఎందుకు అవుతుందంటే లైక్ అది బార్డర్ ప్లేసెస్. సో వాళ్ళు భయపడి ఎడ్యుకేట్ చేయకుండా లోపలనే ఉంచడం. సో అలా సెక్యూర్ ఉండిపోయేసరికి అమ్మాయిలు వెళ్ళొద్దు, వెళ్తే ఇది అయిపోద్ది, ఈ టైంకి పెళ్లి చేసేసుకోవాలి, ఈ టైంకి చైల్డ్ మ్యారేజెస్ కూడా ఇక్కడ చాలా అవుతాయి. అమ్మాయిలు ఇక్కడికే ఉండిపోవాలని చెప్పి చాలా లిమిట్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. అండ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు, నార్త్ వాళ్ళు ఎక్కువ ఆర్మీలోకి వెళ్తారు మన వాళ్ళకన్నా. నార్త్ వాళ్ళు వెళ్తారు బికాస్ దే హ్యావ్ సీన్ ద వార్స్. నేటివ్ చూడొచ్చు, వాళ్ళు దగ్గర ఉండి చూసినారు కాబట్టి ఆ కష్టం విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కువ అంటారు. అందులో అని చెప్పి వాళ్ళు తప్పు అని అన్నాం కదా, వాళ్ళు చేసింది కూడా కరెక్టే కదా. లైక్ వాళ్ళు ఎందుకు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారంటే వెళ్ళొద్దు అని చెప్పేసి. బట్ అది ఇల్లీగల్గా ఏమవుతుందంటే అంటే రాను జనరేషన్ ఏమవుతుందంటే నిజంగా అమ్మాయిలు చేయొద్దు కావచ్చు, అమ్మాయిలకి ఇక్కడే పెళ్లి చేసుకోవాలి కావచ్చు అని చెప్పేసి అలా అయిపోయి వాళ్ళ కేసెస్ కూడా సీరియస్ తీసుకోరు, అక్కడక్కడ లోపలనే సాల్వ్ చేసుకుంటారు. ఎట్లా వాటన్నిటిని ఆపడం? ఇది అవేర్నెస్ అందరికీ రావాలి, లైక్ అన్నీ తెలియాలి. లైక్ వాళ్ళంటూ ఒక దాంట్లో ఉండకుండా దే షుడ్ నో ఎవ్రీథింగ్. ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పి వాళ్ళ పిల్లలకి ఫ్యామిలీలో అవేర్నెస్ తెప్పియడం. ప్రతి స్టేట్లో ఇలాంటి అవేర్నెస్ కానీ మన తెలంగాణలో ఉన్నట్టు వింగ్ ప్రతి స్టేట్లో ఉండొచ్చు, కొన్ని స్టేట్లలో ఉండకపోవచ్చు. సో అలాంటి ఇప్పుడు మన ఇంట్లో షీ టీమ్ ఉంది, సైబర్ సెక్యూరిటీ వీళ్ళందరూ ఉన్నారు. మాకు ధైర్యంగా ఉండొచ్చు, ఏదైనా అయినా వాళ్ళకి చెప్పుకోవచ్చు. అలా వేరే స్టేట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అలాంటి పాలసీస్ కానీ అలాంటి యాక్ట్స్ కానీ ప్రతి స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తే దే మే లైక్ రెడ్యూస్ అవ్వచ్చు కదా, నార్త్లో కానీ సౌత్లో కానీ ఎక్కడైనా కానీ. ఏ దేశంలో ఎక్కువ ఉమెన్ ట్రాఫికింగ్ ఉంది? సో ఉమెన్ ట్రాఫికింగ్ బయట కంట్రీస్లలో నాకు తెలిసి ఏషియన్ కంట్రీస్లలో ఎక్కువ లైక్ రష్యా కానీ రష్యన్ కంట్రీస్ అడ్దిక్కు యూరోపియన్ కంట్రీస్లో కొన్ని ఉంటాయి, కేసెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఎందుకు అలా అంటే ఇప్పుడు మన దాంట్లో సెక్స్ వర్కర్స్ కానీ ప్రాస్టిట్యూషన్ కానీ ఇవన్నీ ఇల్లీగల్, మన దగ్గర వాళ్ళ దగ్గర లీగల్ అయి ఉంటాయి. సో అలా లీగల్ అయిపోవడం వల్ల మిస్యూజ్ చేసుకుంటున్నారు. అలా మిస్యూజ్ చేసుకోవడం వల్ల కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి. అప్పుడు మనం ఎవరిని కంట్రోల్ చేయలేం కదా, ఎవరు ఏదైనా ఐడెంటిఫై చేయలేము. అంటే మీరు మీ ఉద్దేశంలో ఇన్లీగల్ ఉండడం బెటరా, లీగల్ అవ్వడం బెటరా? నా పరంగా చెప్పాలంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ట్రెడిషన్ వాల్యూస్ అవన్నీ. మన తెలంగాణలో ఇల్లీగల్ ఉండడమే బెటర్. లీగల్ అయింది అనుకో ఇట్ మే గో టు వెరీ ఇంపాక్ట్ వే. సో ఇల్లీగల్ ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేసి మన ఒక దగ్గర ఉంచుతుంది కాబట్టి ట్రెడిషన్స్ అన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి మనం అంటే ఒక లెవెల్లో ఉన్నాం. అంటే ఎట్లా మీ ఉద్దేశంలో మనం ఇక్కడ రేప్స్ జరుగుతున్నాయి, ఇక్కడ అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎకనామికల్గా ఇండిపెండెంట్గా ఉందామని ముందుకు పోయిన అమ్మాయిలను కూడా వద్దు సమాజం బాగాలేదు అని చెప్పి వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు ఎట్లా అంటున్నారు? బయట కంట్రీస్తో పోల్చుకుంటే అక్కడ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వాళ్ళ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ అంత డిఫరెంట్గా ఉంటుంది, మనం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే మనం ఇంతవరకు చదువుకొని ఇంతవరకు పెళ్లి చేసేసేయాలి, వాళ్ళ దగ్గర అలా కాదు.
దే డోంట్ హ్యావ్ ఎనీ లిమిట్స్. వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. అండ్ వాళ్ళ ట్రెడిషన్ కావచ్చు, వాళ్ళు చిన్నప్పటి నుంచి పాటిస్తున్న పద్ధతులు కావచ్చు, మన తప్పని మన రైట్ మనకు లేదు. బట్ వాళ్ళతో మనం పోల్చుకుంటే నేను మన కంట్రీ బెస్ట్ అని నేను చెప్తున్నా. అండ్ వాళ్ళు ఉమెన్ ట్రాఫికింగ్లో కానీ ఎలాంటి నెగిటివ్ పోర్ట్రేలో కానీ వాళ్ళకి కరెక్ట్ అనిపించి చేసినా, వెన్ ఇట్ కమ్స్ టు ది సెంట్రల్ వే లైక్ వరల్డ్ లెవెల్లో వస్తే, ఒక కౌన్సిల్ పరంగా, ఒక డెలిగేట్ పరంగా, ఒక చైర్ ప్రకారంగా ఆలోచిస్తే అది తప్పే కదా. అది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ కేసెస్ మాత్రం ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. ఎవరి వల్ల ఇంక్రీజ్ అవుతున్నాయి మనం చెప్పలేం. అది వాళ్ళు ఇచ్చిన లీగల్ అండ్ ఇల్లీగల్ వేలేనా కాదు. మైండ్ సెట్స్ మారుతున్నాయి, వాళ్ళు ఎక్కడో చేస్తున్నారు, అది తప్పు అని మనం ఆపలేం. మన ట్రెడిషన్ పక్కగా చూస్తే ట్రెడిషన్ ప్రకారంగా పోతేనే అది కరెక్ట్. ఇఫ్ కొంచెం అటు ఇటు అయినా తప్పు అని చెప్పేసి మనం కేసెస్ వేస్తున్నాం కదా, దానివల్ల మనం కంట్రోల్గా ఉంటున్నాం కదా. దీనివల్లనే కదా నువ్వు తప్పు చేసే తప్పు అని చెప్పి చిన్నప్పటి నుండి మనల్ని ఇంట్లో అమ్మాయి బయటికి వెళ్ళొద్దు, అమ్మాయి ఇంట్లోనే ఉండాలా అని పెంచే పేరెంట్స్ ఉంటారు కదా. అమ్మాయి బయటికి వెళ్తే రేపులు జరుగుతున్నాయి అని చెప్పి పెంచే పేరెంట్స్ ఉంటారు కదా. మరి వాళ్ళకేం చెప్తారు? అండ్ నేను నా చిన్నప్పటి నుంచి పోల్చుకుంటే, లైక్ మా మమ్మీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకప్పుడు నిజంగా అలానే ఉండేది. లైక్ అమ్మాయిలు బయటికి వెళ్ళొద్దు, అమ్మాయిలు జాబ్ చేయొద్దు, ఏ చేయొద్దు అని చెప్పేసి. రాను జనరేషన్ మారుతున్న కొద్దీ చేస్తే ఏమవుతుంది, అయితే అవుతుంది, చూసుకుందాం అనే పేరెంట్స్ కూడా ఉన్నారు కదా. 100లో ఒక 20 మంది 10 మంది అలా అన్నా, మిగతా వాళ్ళు ఎక్కువ, నాకు తెలిసినంత ఎక్కువ మెజారిటీ మాత్రం వాళ్ళే ఉన్నారు. లైక్ పేరెంట్స్, దే పుష్ ద ఫిమేల్ గర్ల్స్ అండ్ ఫిమేల్ ఉమెన్స్ బై their father, by their family, by their brother or everyone. They'll push them to go to fight anywhere అని నేను విన్నాను. ఐ మీన్ అది జరుగుతుంది కూడా. ఎగ్జాంపుల్ బెస్ట్ నా కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నా కాలేజ్లో లైక్ ఫ్రమ్ గవర్నమెంట్ మన IIIT ఉంది ఒకటే, స్టిల్ ఈవెన్ గర్ల్స్కి సపోర్ట్ చేస్తుంది. నా క్లాస్లో 60 మెంబర్స్ స్ట్రెంత్ అవుతే 45-50 దాకా గర్ల్సే ఉంటారు. ఇక్కడ గర్ల్స్ని సపోర్ట్ చేస్తానే కదా వాళ్ళు అక్కడ దాకా వచ్చారు. లైక్ గర్ల్స్ని అన్నిట్లలో ఉండాలని చెప్తేనే కదా కాలేజ్లో 9000 మెంబర్స్ ఉండి అందులో 100లో నీకు 60-70% దాకా గర్ల్స్ ఎందుకున్నారు? దే హ్యావ్ టు డూ సంథింగ్, దే ఫ్యామిలీస్. 100%లో నువ్వు తీసుకున్న 20% మాత్రమే మీ కాలేజ్ వరకు వచ్చి చదివి మనం ఏదో ఒకటి సాధించాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొన్ని ఊర్లలో ఎట్లుంటుందంటే అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు, అబ్బాయిని ప్రైవేట్ స్కూల్లో చేస్తారు. ఎందుకంటే అమ్మాయి చదువుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి. ఇండిపెండెన్సీ కూడా అవసరం లేదు నీకు, నువ్వు కొంచెం చదువుకుంటే చాలు, నీ పిల్లలకి నేర్పేటట్టు అని చెప్పి పేరెంట్స్ కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అట్లాంటి వాళ్ళని ఒకటే చెప్పగలుగుతా, లైక్ మీరు ఇప్పుడు అంటే అంత చిన్న ఏజ్లోనే ఒక ఆడపిల్లని లైక్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలి, అబ్బాయిని ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి, అక్కడనే మీరు వేరియేషన్ చూపిస్తున్నట్టు. అక్కడ అబ్బాయికి ధైర్యం వస్తుంది, లైక్ అమ్మాయి ఇంతే, ఇక్కడికే పనికి వస్తుంది, నేను ఏదైనా చేయొచ్చు, నా ఇంట్లో ఎవరు ఏమన్నారు అని చెప్పి అక్కడ ధైర్యం వస్తుంది. సో ఇలా చేయడం వల్ల మీరు మీ పిల్లల్ని ఇండైరెక్ట్గా ఖరాబ్ చేస్తున్నట్టు, వాళ్ళని ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు, మీరే ఇన్ఫ్లుయెన్సర్ అవుతున్నట్టు వాళ్ళ మైండ్ని చెడిపోవడానికి. సో అలా ఏ పేరెంట్ చేయకుండా ఇద్దరిని ఈక్వల్గా చూసి ఇద్దరిని ఒకటే స్కూల్లో వేసి ఇద్దరికి ఒకటే ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రియారిటీ లెవెల్ కూడా ఇద్దరిని ఒకరే చూస్తే ఎందుకు మారుతుంది కదా. అది ఏ ఊర్లోనైనా ఎక్కడైనా కానీ, ఎంత పెద్ద చిన్న కుటుంబం అయినా పెద్ద కుటుంబం అయినా. సో ఇలాంటి బేసిక్ లైక్ ఈక్వాలిటీ కానీ, ఇద్దరిని చూడడం, పార్షాలిటీ చూడకుండా, నేనైతే ఇది పక్కా విన్నాను, మన సినిమాలలో కూడా చూడొచ్చు, రియాలిటీ కూడా నేను చూశాను. అమ్మాయిల్ని లైక్ గవర్నమెంట్ స్కూల్లో, అబ్బాయిని ప్రైవేట్ స్కూల్లో అని. ఎక్కడ చూస్తున్నాం? అబ్బాయిలు ఏమైనా చూసుకుంటున్నారా? సాధారణంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్లోనే ఎక్కువ ఉండిపోయి ఇలా చేస్తున్నారు కదా. అందరు చేయకపోయినా కొంతమంది అయినా చేస్తున్నారు, బట్ అక్కడ ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు? పేరెంట్స్ కదా. సో ఇదైనా ఇప్పటికైనా మీరు తెలుసుకొని ఇద్దరిని ఈక్వాలిటీగా చూసి ఇద్దరికి సేమ్ వాల్యూస్ అండ్ ప్రియారిటీస్ ఇస్తే బాగుంటుంది. ఇంటర్పోల్ కౌన్సిల్ ఎంతసేపు జరిగింది? నాకు మొత్తం 4 days అయింది. అండ్ ఫస్ట్ డే నేను వెళ్ళాక నాకు ఓపెనింగ్ సెరమనీ అయింది. ఓపెనింగ్ సెరమనీలో ఫ్రమ్ ఫ్రాన్స్, యూకే నుంచి, యునైటెడ్ నేషన్స్ నుంచి లైక్ కౌన్సిల్ హెడ్స్ వచ్చారు. వాళ్ళు లైక్ యూత్ అంటే ఇలా ఉండాలి, యూత్ ఇలా ఆలోచించాలి, ఇలా కాంపిటీషన్ అవుతుంది, మీరు ఇక్కడికి వచ్చింది బెస్ట్ అంటే ఎగ్జాంపుల్ సొల్యూషన్స్ ఇచ్చి మీరు ఒక ప్రపంచాన్ని కాపాడుతున్నట్టు, మీ దేశాన్ని కాదు మీ ప్రపంచాన్ని కాపాడుతున్నట్టు, మీ సొల్యూషన్స్ అక్కడ దాకా వెళ్తున్నాయి. సో మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మాకంటూ కొన్ని ఐడియాస్ ఇచ్చారు వాళ్ళు, ఎలా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది, ఎలా థింక్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. అలా మాకు ఒక 8 hours అయింది, 8 hours దాకా అయింది, 8 hours లోపు అయింది. సో వాళ్ళతో మీటింగ్స్ అయినాయి, వాళ్ళతో కొలాబరేషన్స్, వాళ్ళు చెప్పడం స్పీచెస్,
వాళ్ళు చెప్పే మాటలు అన్నీ. అండ్ సెకండ్ డే నా కౌన్సిల్ సెషన్, కమిటీ సెషన్ అది. సో మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6:30 వరకు నాకు కౌన్సిల్ సెషన్ అయింది. అందులో చాలా రౌండ్స్ అవుతూ ఉంటాయి. మన కంట్రీని అంటే నాకు వచ్చిన అలొకేటెడ్ కంట్రీ ఈసారి ఢిల్లీ, లాస్ట్ టైం నాకు బెల్జియం కంట్రీ వచ్చింది. సో ప్రతిసారి మన కంట్రీ లీడ్లో ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మన కంట్రీ గురించి చెప్పడం, మనం యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయాలి. వాళ్ళు సొల్యూషన్సే కాకుండా లైక్ మనలో ఉన్న నేచర్ని చూస్తారు, లైక్ కాన్ఫిడెంట్ లెవెల్ చూస్తారు, లైక్ మనలో ఉన్న క్యారెక్టర్ని చూస్తారు. అండ్ హౌ ఐఎమ్ పబ్లిషింగ్ దేర్, లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవన్నీ చూసి లైక్ వేరే కంట్రీస్తో మంచిగా మాట్లాడడం, వాళ్ళతో యునైట్ అవ్వడం అవన్నీ చూసి దే విల్ గెట్ ఇన్ దట్ అవార్డ్స్. అలా అవార్డ్స్ ఇస్తారు. లాస్ట్కి డ్రాఫ్ట్ రిజల్యూషన్ ఉంటుంది. సో అలా నేను అంటే థర్డ్ డే లేదు, అదే డే రోజు సెకండ్ డే రోజే ఎండింగ్ డ్రాఫ్ట్ రిజల్యూషన్ వాళ్ళకి ఇవ్వాలి నేను. ఆ డ్రాఫ్ట్ రిజల్యూషన్లో మేము రిజల్యూషన్స్ రాస్తాం, లైక్ సొల్యూషన్స్ రాస్తాం. ఈ కంట్రీ స్పాన్సర్స్ ఉంటారు, సో ఇలా ఇలా చేస్తే బాగుంటుంది అని నేను కొన్ని సొల్యూషన్స్ రాసేసి మేము మా చైర్స్కి ఇస్తే, ఆ చైర్స్ ఏది నచ్చితే దాన్ని ఎంయూఎన్ పాస్ చేస్తారు. ఆ డ్రాఫ్ట్ పాస్ అయినట్టు, ఆ డ్రాఫ్ట్ అన్ని కంట్రీస్ ఒప్పుకున్నట్టు. ఆ డ్రాఫ్ట్ సొల్యూషన్స్ అనేటి మన ఫర్దర్గా యూజ్ చేసుకుంటారు. ఓకే. థర్డ్ డే క్లోజింగ్ సెరమనీ. ఆ క్లోజింగ్ సెరమనీలో అవార్డ్స్ ఉంటాయి, మనకి డిస్కషన్స్ ఉంటాయి, మన కౌన్సిల్స్తో మీటింగ్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ ఒకటి చెప్పొచ్చు మనం, లైక్ మనం అక్కడికి వెళ్ళాక కౌన్సిల్స్ గురించే కాకుండా లైక్ పర్సనల్గా మనం చాలా అడగొచ్చు వాళ్ళని. వాళ్ళు మన పర్సనల్గా చాలా హెల్ప్ చేస్తారు. అండ్ నేను ప్రౌడ్గా చెప్పగలిగే మూమెంట్ ఏంటంటే, నేను వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను అవార్డు, బట్ అంత హైవేలో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ ఐ గాట్ టెక్స్ట్ ఇంటర్పోల్ అని కౌన్సిల్స్ అన్నీ అవుతుంటే నా కౌన్సిల్కి రాగా నాకు దడ్దడ పుట్టేసింది. లైక్ అన్ని మన వేరే ఇండియన్ వాళ్ళు పక్కన ఉన్నారు, వాళ్ళు నా వీడియో తీయడం. అండ్ సడన్గా నా పేరు కూడా పిలవలేదు, కంట్రీ కూడా పిలవలేదు. నా లీడర్ బోర్డులో ఇండియా అన్న ఫోటో కూడా సర్ప్రైజ్గా తీసి నాకు అక్కడ పెట్టేసరికి ఇట్ వాజ్ మై ఎమోషనల్ మూమెంట్. అక్కడ నేను స్టక్ అయిపోయినా, ఇది నిజమేనా అని చెప్పేసి. లైక్ అక్కడ నా ఫ్లాగ్ తీసుకొని నేను వెళ్తుంటే ఈవెన్ ఐ డిడ్ నాట్ స్లిప్ ఎనీవేర్. నా ఫ్లాగ్ని నేను నా ప్రౌడ్ మూమెంట్గా నిజంగా నేను నా ఇండియా నుంచి వచ్చాను, ఒక తెలుగు ఆడపిల్లకి అక్కడ దాకా వెళ్ళాను నేను అని చెప్పేసి చాలా ప్రౌడ్గా వెళ్ళాను నేను. అది నా బెస్టెస్ట్ మెమొరీ. అండ్ దానివల్ల నాకు చాలామంది మన ఇండియన్స్కి ఇక్కడ ఇచ్చే రెస్పెక్ట్ ఇక్కడ కూడా మనకు దొరకకపోవచ్చు. ఎలా అంటే వామ్ వెల్కమ్. ఎక్కడ చూసినా నా పేరు పక్కన పెట్టేసి ఇండియా అని పిలుస్తున్నారు. నా పేరు పిలుస్తున్న బాధ కన్నా నేను ఇండియా పిలవడం కన్నా ప్రౌడ్ అయిపోయినా, నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. సో అలా నాకు అందరు నాతో వచ్చి ఫొటోస్ తీసుకోవడం, ఇండియా యూ విల్ డిజర్వ్ దట్ అవార్డ్ అని చెప్పడం నాకు చాలా హ్యాపీ మూమెంట్ అనిపించింది. సో అక్కడ నేను చెప్తా ఉంటారు కదా మన అమ్మమ్మ వాళ్ళు కానీ ట్రెడిషన్స్ ప్రకారంగా, ఈవెన్ గుళ్ళో వెళ్ళినా చెప్తారు, యాదగిరిగుట్టలో మనం జీన్స్ అవన్నీ అలాగ కొంచెం శారీ ఇవి అలా అంటారు. మన కట్టుబొట్టు మనం ఎక్కడికి వెళ్ళినా కింద పడేయకుండా మనం ఎక్కడికో తీసుకెళ్తుంది, కాపాడుతుంది మనం అంటారు కదా. నేను పర్సనల్గా లైక్ నేను అనుభవించాను. లైక్ అక్కడికి వెళ్ళాక నా శారీకి ఉన్న రెస్పెక్ట్ చాలా ఇచ్చారు. శారీ కట్టుకున్న శారీలోనే వాళ్ళు లైక్ నన్ను వీడియోస్ తీసుకోవడం, వాళ్ళతో దగ్గరికి వచ్చి వామ్గా పలకరించడం నాకు చాలా మంచి అనిపించింది. సో ఇది ప్రతి అమ్మాయికి తెలియాలి, లైక్ మన సంప్రదాయంలో ఉన్న విలువ ఏంటో. సో మనం శారీ కట్టుకోవడం, కుర్తాలు వేసుకోవడం, చున్నీలు వేసుకోవడం మన దగ్గర ఇలా తగ్గిపోతూ ఉంది కదా ట్రెడిషన్. ప్రతి అమ్మాయి కూడా తగ్గించుకుంటుంది. సో దాని విలువ మనకి ఇప్పుడు అర్థం కాదు. నువ్వు వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ వేసుకో, నీ దగ్గరికి ఎంతమంది వస్తారు, నేను ఎంత వార్మ్ హార్టెడ్గా పలకరిస్తారు, ఇండియాని ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, అది నేను ప్రతి అమ్మాయికి చెప్పాలనుకుంటున్నాను. మన ట్రెడిషన్ ఎక్కడా కానీ తక్కువ చేయదు, మన ఎప్పుడు అయిపోయి తీసుకెళ్తుందని. మీరేం నేర్చుకున్నారు ఆ కౌన్సిల్ తర్వాత? అంటే మీకు పర్సనల్గా అసలు ఖచ్చితంగా పోయింది వర్త్ అని చెప్పి మీరేం నేర్చుకున్నారు? నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నిజంగా నాకేం తెలీదు. అంటే నేను నిజంగా ఫ్లైట్లో ఎక్కుతున్న మూమెంట్లో కూడా నిజంగా నేను ఎక్కడికైనా వెళ్తున్నానా అనే మూమెంట్లోనే ఉన్నా. అక్కడికి వెళ్ళాక డిఫరెంట్ కంట్రీ పీపుల్ చూస్తే మనం అనుకుంటాము ఫారెన్ వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళతో మనం మింగిల్ అవుతామో లేమో, మన కలర్ చూస్తాము, మన వే ఆఫ్ డ్రెస్సింగ్ అన్నీ చూసి మనం సెట్ అవ్వమేమో, వాళ్ళు మనం దేకరేమో అనుకుంటాం. కానీ వాళ్ళు మనని పలకరించేవే కానీ ఎవ్రీ కంట్రీ వాళ్ళు చూసేవే, వాళ్ళు మాట్లాడేవే, ఈవెన్ వాళ్ళు ఇచ్చే వాల్యూ ఎవరికైనా
చాలా మంచి ఇస్తారు, చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు ఓన్లీ అక్కడ కౌన్సిల్ వరకే నేను నేర్చుకోలేను, లైక్ కంట్రీలో జరిగే ప్రతిదీ నేర్చుకున్నాను. మన కంట్రీలో జరిగే ఎడ్యుకేషన్ కానీ, లైక్ మనం ఎలా గ్రోత్ అవ్వాలి, అమ్మాయిలు ఎలా గ్రోత్ అవ్వాలి, అబ్బాయిలు ఎలా గ్రోత్ అవ్వాలి, యూత్ ఎలా గ్రోత్ అవ్వాలి, యూత్ ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే అంతెందుకు ఇప్పుడు బీటెక్ అయిపోగానే అబ్రాడ్ వెళ్ళిపోదామా, సెటిల్ అవుదామా అని చేస్తున్నారు. అడికెళ్ళి అందరు జాబ్ చేస్తున్నారా? చేయట్లేరు. పార్ట్ టైం లాగా ఏదో ఒక రెస్టారెంట్లో ఏదో దాంట్లో పని చేసుకుంటూ ఉన్నారు. అక్కడికి అంత కర్మ మనకేం వచ్చింది? మనమే మంచిగా ఉండి, మనమే అన్ని నేర్చుకొని, మనమే పర్ఫెక్ట్గా ఉంటే అక్కడ దాకా పోయే సిచ్యువేషన్ మనకి రాదు, వాళ్ళే మన దగ్గరకు వస్తారు కదా. సో ఆ తెలివి అనేది ఆ బేసిక్ సెన్స్ కానీ, లైక్ అందరూ నేర్చుకోవాలి. లైక్ అక్కడికి వెళ్ళి వర్క్ చేయడం కాకుండా మన ఇండియాకి వచ్చేటట్టుగా యూత్ రెడీ అవ్వాలి. యూత్ అంటూ నేను అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను, నేను గట్టిగా చెప్పగలుగుతాను. నాకు వాడు ₹1,00,000 ఎన్ని లక్షలన్నీ ఇవ్వను, కానీ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నేను ఏ జాబ్ చెయ్యను. నాకు ఆఫర్ ఇచ్చినా నేను వెళ్ళొద్దనే ఫిక్స్ అయ్యాను. లైక్ వాళ్ళు బయట కంట్రీస్ నా ఫ్రెండ్స్ అయినా, లహరి ఇక్కడ రావచ్చు కదా, ఇక్కడ చేయొచ్చు కదా అని అన్నా, కానీ ఐ డోంట్ లీవ్ మై కంట్రీ అండ్ ఐ డోంట్ కమ్ ఎనీవేర్ టు వర్క్ దేర్ అని చెప్పాను. సో అలాంటిది మనకి ఇక్కడ ఉంటే ఎవరైనా అలానే అనుకోరు, అక్కడికి వెళ్తే మనీ ఎక్కువ అవుతాయి కదా, మన కరెన్సీ తక్కువ కదా అని. కానీ ఇలా పార్టిసిపేట్ చేయడం వల్ల మనకంటే గుండె ధైర్యం వస్తుంది, కొత్త కొత్త థాట్స్ వస్తాయి. అలా ఎక్కువ యూత్ పార్టిసిపేట్ చేస్తే ఏమైద్ది, ఎక్కువ కొత్త థాట్స్ రావచ్చు. అలా యూత్ పార్టిసిపేట్ చేయడం వల్ల మారుతుంది కదా. సో ఇది నేను నేర్చుకున్నా పర్సనల్గా. లైక్ అక్కడికి వెళ్తే అంత మనీ వచ్చినా కానీ మన వాల్యూస్ అండ్ ఎథిక్స్ కానీ ఏవైనా కానీ పోతాయి కదా. మనం ఎక్కడో ఎవరో కింద పని చేయడం కన్నా మన దగ్గర నుండి మనకంటే డెవలప్ చేసుకుని ఎంత ప్రౌడ్గా ఉంటుంది. 10,000 వచ్చినా కానీ నాకు 10,000 వచ్చినారా, మా కంట్రీలో అందరిని చూసుకుంటున్నారని చెప్పొచ్చు. సో నేను అది నేర్చుకున్నాను. అక్కడికి వెళ్తే ఎవరైనా ఇంకా చాలా నేర్చుకుంటారని నేను అనుకున్నాను. ఓకే, మీకు ప్రభుత్వాలు ఎట్లా సపోర్ట్ చేశాయి? సో నాకు గవర్నమెంట్ లైక్ నేను వెళ్తున్నా అన్నా కానీ ఒక ఆడపిల్ల వెళ్తుందని చెప్పేసి నాకు మనీ ఫైనాన్షియల్గా స్పాన్సర్షిప్ చేశారు అక్కడికి వెళ్ళనీకి. అండ్ వాళ్ళు ప్రతిసారి 2 times వెళ్ళాను, 2 times నాకు వాళ్ళే సపోర్ట్ చేశారు. ఎంత అంటే అమౌంట్ లాగా మొన్న థాయిలాండ్కి వెళ్ళినప్పుడు నాకు 1,72,000 ఇచ్చారు. లాస్ట్ టైమ్ నాకు కాలేజ్ 60,000 ఇచ్చింది, 20,000 అవర్ కన్సల్టెన్సీ హరీష్ రావు సార్ నుంచి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇట్లాంటి ఇంటర్వ్యూస్ కావాలంటే సెసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.